ఉగాది తరువాత ఈ రెండు రాష్ట్రాల వారికి ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుందని వాళ్ళ జాతకరీత్యా మాత్రం ఇప్పుడు ఉగాది అంటే ఖచ్చితంగా పంచాంగ శ్రవణం అనేది ప్రతి ఒక్క ఊర్లో కూడా పండితులు చెప్తూ ఉంటారు. ఈ పంచాంగం ద్వారా ఈ రెండు రాష్ట్రాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉగాది సమయంలో ఎట్లా అంటే శుక్రుడు ఇక్కడ మీన రాశి నుంచి కుంభరాశిలోకి ఆయన పరిణితి చెందుతూ ఉంటాడు. సో అందుకోసమని ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల వారికి బాగా కలిసి వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా కుంభరాశి మీనరాశి కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అందులో వాళ్ళ వేతనాలు పెరగడం కానీ లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతుంది. పెళ్ళయి పిల్లలు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారని, అదే విధంగా ఇంకా అంటే మనకు వ్యాపారాలు ఉంటాయి, బిజినెస్లు చేస్తూ ఉంటారు, అందులో కూడా మంచి లాభాలు రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అదే విధంగా మీనరాశి వాళ్ళు సో వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైతే ఒక గోల్ని పెట్టుకొని చదువులు పూర్తి చేయడం కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అక్కడికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకునే అన్ని కూడా జరుగుతాయి. సో అందుకోసమని ముఖ్యంగా మన ఉగాది అంటే యుగానికి ఆది, యుగానికి యుగాది అంటే మన సంస్కృత పదం తెలుగులో ఉగాదిగా మారిపోయింది. అయితే షడ్రుచులు మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకు సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, నవ్వులు కావచ్చు అన్నీ కూడా పచ్చడి రూపంలో ఉంటాయి. అండ్ వీటన్నిటిని కూడా ఎందుకు తీసుకోవాలి అంటే ఉగాది తర్వాత ఎట్లా అంటే మనకు కొన్ని ఋతువుల్లో మార్పులు చేర్పులు కావడం కానీ కాలాల్లో మార్పులు చేర్పులు కావడం కానీ వీటి వల్ల మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో అందుకోసమని వాటి వల్ల ఈ విధంగా షడ్రుచులు తినడం వల్ల వాటి నుంచి వచ్చే కొంచెమైనా మనము ఉపశమనం చెందుతాం కదా అనే విధంగా పచ్చడిని మనకి ఇస్తూ ఉంటారు. సో మొత్తానికైతే దీని వెనకాల చాలా మటు కూడా ఎన్నో రీజన్స్ ఉన్నప్పటికీ నక్షత్రాలు పుట్టాయని, శాస్త్రాలు పుట్టాయని, శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని రకరకాల కథనాలు అయితే ఉన్నాయి. ఎన్ని కథనాలు ఉన్నప్పటికీ దీని అంతటి సారాంశం ఒకటే, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు కానీ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా కలిపి తీసుకోవడం కానీ రిలేటివ్స్ అందరూ కూడా కలిసి ఒక దగ్గర గుమిగూడి వాళ్ళకున్నటువంటి సంతోషాలు కానీ బాధలు కానీ ఒకరికొకరు పంచుకోవడం కానీ సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికైతే ఉగాది తర్వాత కుంభరాశి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పట్టిందల్లా బంగారమే అవుతుందని వాళ్ళ జాతకరీత్యా అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ముందు ఇంకా వేరే రాశుల వారికి కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అని పంచాంగ శ్రవణంలో అందరూ కూడా తెలుసుకోండి.